ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవ్గన్ కలిశారు. ఆయనతో సమావేశమై హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ ఫిలిం సిటీ ఏర్పాటుపై తనకున్న ఆసక్తిని అజయ్ వివరించారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలపై సీఎంతో చర్చించారు. మరోవైపు లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్తో రేవంత్ భేటీ అయ్యారు. మహిళా పోలీస్ సిబ్బంది తమపై తాము ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. మహిళా పోలీస్ సిబ్బందికి నూతన మెలకువలతో కూడిన శిక్షణ వినూత్న కార్యక్రమాన్ని సోమవారం ఆయన పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 10 నుంచి 16 వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలను జిల్లాలో పండగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఖేలో ఇండియా జాతీయ అంతర్జాతీయ తదితర ఈవెంట్లు నిర్వహించాలని కోరారు. ఖేలో ఇండియా స్కీమ్ కింద అథ్లెట్లకు ట్రైనింగ్, మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కేబినెట్ ఈ నెల 10న భేటీ కానుంది. రాష్ట్ర సచివాలయంలోని సీఎం కాన్ఫరెన్స్ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు, ప్రభుత్వ పథకాలపై చర్చించే అవకాశం ఉంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పర్యటనలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి సందడి చేశారు. హుస్నాబాద్ లో స్పోర్ట్స్ స్టేడియాన్ని పరిశీలించిన సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోని బాలాదేవితో కలిసి వారు కబడ్డీ ఆడారు. యువకులు, విద్యార్థులు ఉత్సాహం నింపారు. కొత్త మంత్రి వాకిటి శ్రీహరి తనకు కేటాయించిన శాఖలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు ఇచ్చిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయి. ఇది అదృష్టమో దురదృష్టమో తెలియదు. 10 ఏళ్లలో కింద మీద చేసి పడేసిన మత్స్య శాఖను నా చేతిలో పెట్టారు అన్నారు.